కడుపుతో ఉన్న హరిత రోజులాగే ఆ రోజు కూడా తను చేసిన మట్టి బొమ్మలను రోడ్డు మీద పెట్టి, మట్టి బొమ్మలు, అందమైన మట్టి బొమ్మలు, ఇంటికెంతో అందాన్ని తెచ్చిపెట్టే మట్టి బొమ్మలు, చిన్నవి 50 రూపాయలు, పెద్దవి 100 రూపాయలు, మనసు పెట్టి చూడండి, అవి మనతో చాలా చక్కగా మాట్లాడతాయి అని అమ్ముకుంటూ ఉంటుంది. అప్పుడే స్కూటీ మీద అటుగా వెళ్తున్న చంద్రిక అది చూసి ఆగింది. తన అక్క చంద్రికని చూసి హరిత సంతోషపడలేదు. అయిష్టంగా ముఖం పెట్టింది. భర్తలేని నా చెల్లెలి జీవితం చివరికి రోడ్డు మీదకొచ్చిందన్నమాట. మీ చెల్లి కూడా నాలాగే మట్టి బొమ్మలు అమ్ముకుంటుందా మేడం? మేడం అని పిలిచి చాలా మంచి పని చేశావు హరిత. ఈ రోడ్డు మీద అటు ఇటుగా వెళ్తున్న జనాల ముందు అక్క అని పిలిస్తే నా పరువు పోయేది. మీరు ఎలాంటివారో, ఏ విధంగా బ్రతుకుతారో తెలిసిన నేను మిమ్మల్ని ఇంతమంది చూస్తుండగా అక్క అని ఎలా పిలుస్తాను చెప్పండి? ఎలా సాగుతుంది నీ మట్టి బొమ్మల వ్యాపారం? భర్తలేని నీ జీవితం? రెండూ బావున్నాయి మేడం. నా భర్త ఎక్కడికి పోలేదు. నా కొడుకు రూపంలో నా కడుపులో ప్రాణం పోసుకుంటున్నాడు. 9 నెలల తర్వాత నా కళ్ల ముందుకు రావాలనుకుంటున్నాడు. ప్రెగ్నెన్సీతో ఇలా రోడ్డు మీద మట్టి బొమ్మలు అమ్ముకుంటూ జీవించే కర్మ నీకెందుకు హరిత? ఇంటికొచ్చేయ్ అని చంద్రిక అంటుండగా హరిత కల్పించుకొని, పని మనిషిలా బ్రతుకుతూ నువ్వు పెట్టే పాచిపోయిన అన్నం తినడం కంటే ఇలా బ్రతకడం చాలా బావుంది మేడం. ఇక వెళ్ళండి. మీకు బొమ్మలు నచ్చకపోవడం మా దురదృష్టం అనుకుంటాను. వెళ్ళండి అని చెప్తుంది. చంద్రికకి కోపం వచ్చింది. హరితని తిట్టుకుంటూ స్కూటీ మీద వెళ్ళిపోయింది. హరిత మట్టి బొమ్మలు అమ్మడం మొదలుపెట్టింది. చంద్రిక ఇంట్లోకి వచ్చింది. దిగులుగా సోఫాలో కూర్చున్న భర్త మనోహర్ కనిపించాడు. నేనింకా పోలేదండి. ఎందుకంతలా బాధపడుతున్నారు? నా బాధ నీ గురించి కాదు చంద్రిక. నా చెల్లి హరిత గురించని తెలుసు. ఎందుకో తమరికి అదంటే అంత ఇది. భర్త లేడు, పైగా కడుపుతూ ఉంది, ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. నాకు సవతిని చేయాలనే ఆలోచనలో ఉన్నారా ఏంటి అని చంద్రిక అనగానే మనోహర్కి ఎక్కడ్లేని కోపం వచ్చింది. చంద్రిక అంటూ కొట్టడానికి చెయ్యెత్తాడు. చంద్రిక భయపడింది. మనోహర్ తన కోపాన్ని దిగమింగి కొట్టకుండా చేతిని దించాడు. ఛే, నిన్ను కొట్టినా బురదలో ఉన్న పందిని కొట్టినా ఒకటే. హరిత నాకు చెల్లితో సమానం. నీకు నీ చెల్లి హరిత మీద ప్రేమ లేకపోవచ్చు చంద్రిక, కానీ నాకు మాత్రం నా చెల్లి మీద ప్రేమ ఉంది. తనకొక కొత్త జీవితం ఇవ్వాలని ఆరాటపడుతున్నాను. ఎలా ఇవ్వాలా అని దిగులు పడుతున్నాను. అంతలా ఆరాటపడ్డం, దిగులు పడ్డం ఎందుకు? హరితను తీసుకెళ్లి ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించండి. 3 పూటలా వాళ్లు పెట్టే అన్నం తింటూ అక్కడే ఆనందంగా ఉంటుంది. ఇక నువ్వు మారవా? నీ నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా రాదా? నీ సొంత చెల్లిపైన ఎందుకు చంద్రిక అంత కక్ష? ఛ అని ఇంట్లో నుంచి మనోహర్ బయటకొచ్చాడు. అప్పుడు తన ఇంటి బయట నిలబడిన శేఖర్ కనిపించాడు. ఎవరు నువ్వు? ఎవరు కావాలి? మా ఇంటి ముందు ఏం చేస్తున్నావు? నా పేరు శేఖర్ అండి. నేను మనోహర్ని కలవడానికి వచ్చాను. నేనే మనోహర్నే. విషయం ఏంటో చెప్పు. ఇక్కడ మాట్లాడడం అంత బాగోదేమో. ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం. అసలు విషయం ఏంటో చెప్పు ముందు. హరిత గురించి మాట్లాడాలి అని శేఖర్ చెప్పగానే మనోహర్ ఆశ్చర్యంగా చూశాడు. హరిత గురించి ఏం మాట్లాడతావు? అన్నయ్య, బొమ్మలమ్ముకుంటూ జీవిస్తున్న హరితను నేను ఇష్టపడుతున్నాను. పెళ్లి చేసుకుంటాను. అందుకు మీ సహాయం కావాలి అని శేఖర్ చెప్పగానే మనోహర్కి సంతోషమేసింది. నీకు తెలుసో లేదో, హరితకి ఇంతకుముందు పెళ్లి జరిగిందని తెలుసు, అతడు చనిపోయాడని తెలుసు. ఇప్పుడు హరిత ప్రెగ్నెంట్ అని కూడా తెలుసు. కానీ నీ గురించి నాకేం తెలియదు కదా. అందుకే అన్నయ్య, ఎక్కడైనా కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అవును, ఇంతకీ మా ఇంటి అడ్రస్ నీకెలా తెలుసు? హరిత చెప్పింది కాబట్టే వచ్చాను. ఏదైనా మాట్లాడాలనుకుంటే మా బావగారితో మాట్లాడండి అని ఇంటి అడ్రస్ ఇచ్చింది అని చెప్పాడు. ఆ మాటకి మనోహర్ మరింత మురిసిపోయాడు. సరే పదా శేఖర్, ముందుగా మనం మీ ఇంటికి వెళ్దాం. ఆ తర్వాత నువ్వు పనిచేస్తున్న ఆఫీస్కి వెళ్దాం. అలాగే అన్నయ్య. ఇద్దరూ అక్కడ్నుంచి బయలుదేరారు. ఇదంతా కిటికీలో నుంచి చూసిన చంద్రిక ఆనందంగా మనోహర్ ట్రాప్లో పడిపోయాడు. శేఖర్ చెప్పింది నమ్మాడు. కాని శేఖర్ ఒక పరమ అనుమానితుడు. అనాథాశ్రమం నడుపుతూ అందమైన అమ్మాయిలను అమ్ముకునే చీకటి వ్యాపారం చేస్తాడు. కడుపుతో ఉన్న హరితని పెళ్లి చేసుకుని ఎలా చూసుకుంటాడో నాకర్థమైంది. వెరీ బ్యాడ్ లక్ చెల్లి. ఇప్పుడు మాత్రం
అన్నీ అబద్ధాలు చెప్పి మనోహర్ని నమ్మిస్తాడు అని పైశాచిక ఆనందం పొందింది. ఒకరోజున మట్టితో చేసిన చిన్న చిన్న బొమ్మలు ముందు పెట్టుకుని కూర్చుంది హరిత. ఆ రోజు ఎండ మండిపోతుంది. వెళ్తున్న వాళ్లు చూస్తూ వెళ్లిపోతున్నారు తప్ప ఆగి కొనడం లేదు. అరిచి అరిచి అలసిపోయింది. మనోహర్, శేఖర్ వచ్చారు. అమ్మా హరిత, బావున్నావా? ఇలా ఉన్నాను బావగారు. మీరేమిటి ఇలా వచ్చారు? ఇతను నీకు తెలుసా? తెలుసు బావగారు. రోజూ నా దగ్గరకొచ్చి బొమ్మలు కొనేవాడు. కొన్నాళ్లకి మాట్లాడటం మొదలుపెట్టాడు ఇప్పుడు ప్రేమించడం మొదలుపెట్టాడు హరిత అని మనోహర్ చెప్పగానే హరిత షాక్ అయింది. ఏం మాట్లాడుతున్నారు బావగారు? అతను నన్ను ప్రేమించడమేంటి? ప్రేమించడం తప్పు కాదు హరిత. అయినా ఇంకా ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు చెప్పు? నీకంటూ ఒక తోడుండాలి కదా. బావగారు, నేను కడుపుతో ఉన్నాను. పైగా రెండో పెళ్ళి అని చెప్తున్న హరిత మాట పూర్తి కాలేదు. అందుకే నిన్ను అర్థం చేసుకునేవాడినే తీసుకొచ్చాను. సాదాసీదా మనిషి. అతని చూపుల్లో నీ మీద జాలి లేదు, గౌరవం ఉంది హరిత అని ఇంకేదో చెప్పబోతుండగా శేఖర్ చేతితో ఆపేశాడు. నీ గతం గురించి అవసరం లేదు హరిత. మీరు నా కడుపులో ఉన్న బిడ్డను కూడా అని అడిగింది. శేఖర్ నిశ్చలంగా నవ్వి నీకు పుట్టబోయే బిడ్డకి తండ్రి ప్రేమ కావాలి, అది నేను ఇవ్వగలను అని చెప్పాడు. కాని ఒక భయం, ఒక సందేహం తనలో ఆ క్షణం ఏర్పడ్డాయి. తనలో తను రెండో పెళ్లికి నా భర్త ఆత్మ అంగీకరిస్తుందా అనుకుని పైకి మనోహర్తో, బావగారు, నాకు కొంచెం టైం కావాలి. తీసుకో హరిత, బాగా ఆలోచించి సరే అని చెప్పు. ఇప్పటివరకు అమ్మిన బొమ్మలు చాలుగానే, ఎండ ఎక్కువగా ఉంది, ఇక ఇంటికెళ్ళు. పద శేఖర్ అని శేఖర్ను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంట్లో గోడకున్న అరవింద్ ఫోటో ముందు హరిత నిలబడి ఉంది. మీరు లేని ఈ జీవితం నాకు చాలా భారంగా ఉంది. కాని మన బిడ్డ కోసం నేను మళ్ళీ జీవించాలనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక సంకేతం ఇవ్వండి అని కన్నీళ్లతో వేడుకుంది. అంతే, ఆ ఫోటో ముందున్న దీపం ఒక్కసారిగా తళుక్కున వెలిగింది. హరిత గుండె ఆగినట్టయింది. ఆ వెలుగులో ఆమెకు ఒక్క అర్థం స్పష్టమైంది. తను రెండో పెళ్లి చేసుకోవటం తన భర్తకి ఇష్టమే అని. హరిత ఫోటోకి చేతులు జోడించింది. మీ ఆశీర్వాదంతోనే ముందుకు వెళ్తాను. మంచి రోజున హరితని శేఖర్ పెళ్లి చేసుకున్నాడు. శేఖర్, హరితల పెళ్లి చాలా సాదాసీదాగా జరిగింది. హరిత కళ్లల్లో ఆనందం, కృతజ్ఞత రెండూ కలిసి మెరిశాయి. కొన్నిసార్లు దేవుడు మాటలతో కాదు, వెలుగుతో సమాధానమిస్తాడు. కడుపుతో ఉన్న హరితని శేఖర్ బాగా చూసుకుంటూ ఉంటాడు. అది చూసి మనోహర్ ఎంతో సంతోషపడతాడు. ఇంటికొచ్చాడు. ఎలా ఉంది నీ మరదలి రెండో పెళ్లి జీవితం? బాగుంది చంద్రిక. శేఖర్ హరితని చాలా బాగా చూసుకుంటున్నాడు. కొత్తలో అందరూ ప్రేమగానే ఉంటారు. రోజులు గడుస్తుంటేనే వాళ్ల నిజ రూపాలు బయటపడతాయి. చంద్రిక, నీ పప్పులు నా దగ్గర ఉడకవు. శేఖర్ ఎవరో, ఎందుకు మన ఇంటికొచ్చాడో, అతని ప్లాన్ ఏంటో మొత్తం పోలీసుల ముందు చెప్పాడు. ఆ మాట విని చంద్రిక షాక్ అయ్యింది. చంద్రిక, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. అసలు నీ చెల్లి మీద నీకు ఎందుకు అంత పగో నాకు అర్థం కావటం లేదు. చెప్పమని అడిగితే నువ్వు చెప్పవు. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. హరిత జీవితం నువ్వు అనుకున్నట్టు జరగదు, నేను అనుకున్నట్టు జరుగుతుంది అని చెప్పాడు. చంద్రిక ఏమీ మాట్లాడకుండా తన పనులు చేసుకోవటం మొదలుపెట్టింది. శేఖర్తో హరిత జీవితం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగుతూ ఉంటుంది.